వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 2 నెలల పాటు ఉధృతంగా సాగిన ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలో ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. మైకులు మూగబోయాయి. ప్రచార వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అభ్యర్థులతో పాటు వారి అనుచరులు కూడా ఎటువంటి ప్రచారాలు నిర్వహించకూడదు. ఇక ప్రచారానికి తెరపడడంతో ప్రలోభాల పర్వం మొదలు కానుంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ పార్టీల మైకులు మోగబోయాయి. మే 13న జరిగే పోలింగ్కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయకూడదు. పోలింగ్ ప్రక్రియ దగ్గర పట్టడంతో వచ్చే 48 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీపోలింగ్కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మీనా ఆదేశించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్న ప్రకారం 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుంది. ప్రచారాలు ముగిసిన సమయం నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఇక పోలింగ్కు కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండకూడదు. బల్క్ ఎస్ఎంఎస్లపై కూడా నిషేధం ఉంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అలాంటి సందేశాలు వస్తే ఓటర్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఓటు వేసే కంపార్ట్మెంట్లు మినహా మొత్తం కనిపించేలా వెబ్ కాస్టింగ్ కెమెరాలను ఉంచాలి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ స్లిప్లను పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు లేకుండా ఉన్న ఓటర్ స్లిప్లను మాత్రమే పంపిణీ చేయాలని అభ్యర్థులను ఆదేశించింది ఈసీ. పోలింగ్కు కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉండటంతో ఇవాళ రేపు తనిఖీలు మరింత ముమ్మరం చేయనున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్సభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే 4.14 కోట్ల మంది ఓటర్లున్నారని ఈసీ వెల్లడించింది. ఇందులో 65,707 మంది సర్వీస్ ఓటర్లున్నారు. ఏపీలో పోలింగ్ కోసం మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 1,500 మంది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఓటర్ల సంఖ్య అంతకంటే పెరిగినప్పుడు ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.